హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరివలం తెలుగు యూట్యూబ్ ఛానల్. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేస్తే బెస్ట్? బేసిక్గా తమ్నైల్ చూస్తుంటారు. అరుణాచలం గిరి ప్రదక్షిణ డే టైంలో చేయొచ్చా? డే టైంలోనే కాదు, ఎప్పుడైనా చేయొచ్చు. డే టైం, ఈవినింగ్ టైం, నైట్ టైం, తెల్లారుజామున ఎప్పుడైనా చేయొచ్చు. 24 గంటలు గిరి ప్రదక్షిణ జరిగేటువంటి ఒక మహాపుణ్యక్షేత్రం అరుణాచలం. అక్కడ ఏదో ఒక టైంలో ఎవరో ఒక రెగ్యులర్గా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. ఆ భక్తులు కావచ్చు, సాధారణమైనటువంటి జనం కావచ్చు, భక్తులు కావచ్చు, అక్కడ ఉండేటువంటి సాధువులు కావచ్చు, లేదా జీవరాశులు కావచ్చు, ఎవరో ఒకరు రెగ్యులర్గా ప్రదక్షిణ చేస్తుంటారు. ఈవెన్ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా మనం ఎడం వైపు నుంచి ప్రదక్షిణ చేయమని చెప్తారు భక్తుల్ని. ఎందుకంటే కుడివైపు నుంచి ఆపోజిట్లో దేవతలు, మహర్షులు, చాలా గొప్ప గొప్ప వాళ్ళు మనకు ఆపోజిట్లో కుడివైపు నుంచి ప్రదక్షిణ చేసుకుంటూ వస్తుంటారంట. అంత గొప్పటి మహాపుణ్యక్షేత్రం అరుణాచలం. అక్కడ గిరి ప్రదక్షిణ అంటాం, అంటే గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం, కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. యాక్చువల్గా చాగంటి గారు చాలామంది చెప్తూ ఉంటారు, అక్కడ కొండయే శివుడు అని. ఆ కొండ మొత్తమే ఈశ్వరుని స్వరూపం. మరి అలాంటి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ డే టైంలో చేయొచ్చు అంటే చేయొచ్చు. బట్ ఎందుకు ఆ థంబ్నెయిల్ పెట్టాను, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే డే టైంలో చేయండి, ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే డే టైంలో అంటే మనకు ఎండ పడిపోతుంది, ఎండ వస్తుంది. సో ఆ టైంలో చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయడం కొంచెం కష్టం అవుతుంది. మనకు అక్కడంతా కూడా గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ చేసినప్పటికీ మనకు అడవి మార్గం ఏమి ఉండదు. ఈ కొండ చుట్టూ చేస్తాం. మనమైతే అడవి మార్గంలో కానీ, కొండల మధ్యలో కానీ, రాళ్ళ మధ్యలో కానీ ఎక్కడ మనం ప్రదక్షిణ చేయం, ప్రయాణించం. మనం చేసే ప్రదక్షిణ అంతా కూడా అరుణాచలం టౌన్లో రోడ్డు మీదనే చేస్తూ ఉంటాం. అంటే చుట్టూ కొండ ఉంటుంది, కొండ చుట్టూ మనము ఆ ఫుట్పాత్ మీద, తర్వాత రోడ్డు మీద చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో మనం ఏంటంటే ఏదన్నా ఈవినింగ్ టైం కానీ, లేదా తెల్లారుజామునే 3:30, 4 కంతా రాజగోపురం నుంచి స్టార్ట్ చేసుకుంటే ఒక 3-4 అవర్స్లో కంప్లీట్ చేస్తాం. లేదు మరీ స్లోగా చేసినా కూడా హార్డ్లీ ఒక 5-6 అవర్స్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే అరౌండ్ మీరు 3:30కి స్టార్ట్ చేసుకున్న 9-9:30 కంతా రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోతారు, ప్రాబ్లం ఉండదు. అంటే కొంచెం ఎండ స్టార్ట్ అయ్యేటప్పటికి క్లైమేట్లో కొంచెం టెంపరేచర్ పెరిగేటప్పటికి మనం ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుంటాం, పెద్దగా ఇబ్బంది ఉండదు. బట్ కొద్దిమంది ఏంటంటే కొంచెం ఐడియా లేకపోతే వాళ్ళకి అంత టైం ఏదైనా ట్రైన్ బుకింగ్ ఉండు, ఆ రోజు వెళ్ళిపోవాలనేసి వాళ్ళు కొంచెం అర్జెన్సీ మీద ఏంటంటే ఈ మధ్యాహ్నం అయినప్పటికీ కూడా ప్రదక్షిణ కంటిన్యూ చేస్తుంటారు, ఎలా అయినా సరే ప్రదక్షిణ కంప్లీట్ అవ్వాలి. బట్ ఏంటంటే మనం అరౌండ్ 9-9:30 లేదా మార్నింగ్ 10కి అలా స్టార్ట్ చేయడం వల్ల సగం ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయేసరికి 12:30-1 గంట అవుతుంది. ఆ టైంకి అంతా ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో కొంచెం నడవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. నేను మొన్న ప్రదక్షిణ టైంలో కూడా చూశాను. నేను లాస్ట్ గురు పౌర్ణమికి అరుణాచలం వెళ్ళాను. ఈవెన్ నాకు కూడా కొంచెం లేట్ అయిపోయి నేను కూడా ఈ ఎండబడే టైంకి 12-12:30కి అంతా ప్రదక్షిణ మధ్యలోనే ఉన్నాను. అక్కడ చూస్తే చాలామంది భక్తులు నడుస్తున్నారు కానీ కొంత ఇబ్బంది పడుతున్నారు. అంటే మనకేంటంటే ఈవినింగ్ టైం అయితే కొంచెం చల్లబడి ఉంటుంది వాతావరణం. సో బాగా పీస్ఫుల్గా, హ్యాపీగా ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ, ఆయన నామస్మరణ చేసుకుంటూ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మనం మనసులో తలుచుకుంటూ హ్యాపీగా వెళ్ళొచ్చు మనం ప్రదక్షిణ చేసుకుంటూ. అంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈశ్వరుని మీద ఉంటుంది. ఎప్పుడు ఏదైనా సాయంత్రం బాగా చల్లబడినప్పుడు కానీ, లేదా ఉదయాన్నే లేచి స్నానం చేసి తెల్లారుజామునే కనుక బయలుదేరామంటే ఆ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన మైండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంటుంది. మనం ప్రతి గుడి దగ్గర కూడా మంచిగా దర్శనం చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే, అంటే నేను మీకు సజెస్ట్ చేస్తుంది, నా ఒపీనియన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా అరుణాచలానికి వస్తే ఆ గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఈవినింగ్ స్టార్ట్ చేసుకోండి. లేదా తెల్లారుజామున ఎర్లీ మార్నింగ్ టైం, అంటే కొంచెం ఎండబడే టైంకి మన ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేటట్లు ఉండాలి. లేదా ఎండ మొత్తం కంప్లీట్ అయ్యి చల్లబడే టైంకి మన ప్రదక్షిణ స్టార్ట్ చేసేలా ఉండాలి. దానివల్ల ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈశ్వరుడి మీద ఉంటుంది. అలా కాకుండా మనం డే టైంలో అంటే కొంచెం ఎండ ఎక్కువైపోతుంది. ఆ టైంలో నడవాలంటే కొంచెం మనం డీహైడ్రేషన్ ఫీల్ అవుతాం. విపరీతంగా ఒక 3-4 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా నడిచామంటే చెమట పట్టేస్తుంది, డీహైడ్రేషన్ అవుతాం, నార్మల్ కంటే ఎక్కువగా నీరసపడిపోతాం. అండ్ ఇంకా మనం నడిచేటప్పుడు కొంచెం పగటిపూట టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల రోడ్డు కూడా వేడెక్కుతుంది, కాళ్ళు కాలిపోతూ ఉంటాయి. సో మన కాన్సన్ట్రేషన్ అంతా ఎంతసేపు ఈ డీహైడ్రేషన్ నుంచి బయటపడడం మీద, నీరసం మీద, ఆ తర్వాత కాళ్ళు కాలుతూ ఉంటాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నా ఒపీనియన్ ఏంటంటే కొంచెం ఈవినింగ్ టైంలో కానీ, ఎర్లీ మార్నింగ్లో కానీ చేసామంటే మనం హ్యాపీగా దేవుణ్ణి స్మరించుకుంటూ, మన మనసంతా, మన కాన్సన్ట్రేషన్ మొత్తం, మన ఫోకస్ మొత్తం ఆ పరమేశ్వరుని మీద పెట్టుకుంటూ హ్యాపీగా మనం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ నా సజెషన్, నా ఒపీనియన్ మాత్రమే. మీరు గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు మీ కన్వీనియంట్ ప్రకారం చేయండి. ఇన్ కేస్ మీ ఒపీనియన్ కూడా ఇదే అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా, వెళ్ళుంటే గిరి ప్రదక్షిణ చేశారా, చేసుంటే ఏ టైంలో స్టార్ట్ చేశారన్నది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చితే
నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గిరివలం తెలుగు ఛానల్లో అరుణాచలానికి సంబంధించినటువంటి చాలా వివరాలు నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఎక్కువ వివరాలు ఎంతో క్లారిటీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.